వెల్కమ్ టు లలితాస్ రెసిపీస్. లలితాస్ రెసిపీస్లో ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ స్వీట్ అయిన అరిసెలు ఈజీగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం 500 గ్రాములు. వీటిని రాత్రంతా నానబెట్టుకుని ఉదయం శుభ్రంగా కడిగి ఒక చిల్లులు గిన్నెలో వడపోసుకుని వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని మిక్సీలో పిండిలాగా చేసుకుని ఇలాగా ఒత్తుకుని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి తడి ఆరకుండా ఉంటుంది. నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 200 గ్రాములు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం అరిసెలకి పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఈ బెల్లాన్ని పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. వాటర్ కొద్దిగా పోసుకుంటే పాకం త్వరగా అయిపోతుంది. ఇలా ఒక గరిటెతో తిప్పుకుంటూ పాకాన్ని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో పాకం వేస్తే దగ్గరికి చేస్తే కొద్దిగా ఉండలాగా తయారైతే పాకం రెడీ అయిపోయినట్టే. మరి పాకం ఎక్కువగా మరిగిపోతే అరిసెలు గట్టిగా వస్తాయి కాబట్టి కొద్దిగా ఇలా గట్టిగా అయితే ఇంకా పాకం సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకంలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, నువ్వులు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ నూనె వేయడం వల్ల పిండి మనం అరిసెలు తయారు చేసుకునే లోపు ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పాకంలో పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పిండిని ఉండలు లేకుండా పిండి అంతా దగ్గరగా మనం అరిసె చేసుకోవడానికి రెడీ అయ్యేలాగా పిండి అంతటిని వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, పిండి ఇలాగా అరిసె చేసుకోవడానికి రెడీగా సిద్ధమైపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ముద్దలాగా చేసుకొని చేతికి నూనె రాసుకుంటే ఈజీగా ఉండ తయారవుతుంది. దీన్ని నువ్వుల్లో అద్దుకుని ఒక పలచని కవర్ని ఆయిల్ రాసుకుని ఇలా తీసుకోవాలి. దాని మీద ఈ పిండి ముద్ద పెట్టుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా సమానంగా ఈ పిండి ముద్దని ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకొని బాగా మరిగిన ఆయిల్లో వేసుకోవాలి. అరిసె పూరీలాగా ఎలా పొంగుతుంది. దీన్ని బాగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఈ అరిసెలు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి కాబట్టి ఇలాగా చిల్లుల గరిటెలు 2 తీసుకొని వాటి రెండిటితోటి ఈ పూరీని బాగా ఒత్తుకుంటే అరిసెలోని ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సంక్రాంతి స్పెషల్ స్వీట్ అయిన అరిసెలు ఈజీగా రెడీ. వీడియో చూసినందుకు ధన్యవాదములు.